మహాభారత యుద్ధంలో ధర్మ అధర్మం గురించి చెప్పబడింది. శ్రీకృష్ణుని అంతమొందించి అప్పుడు తన యొక్క విశ్వరూపాన్ని అర్జునుడికి చూపించాడు. అందరూ అందరికీ ఎవరికీ కనిపించలేదు ఆ విశ్వరూపం, అర్జునుడికి మాత్రమే కనిపించింది. ఆ సమయంలో అందరూ చూడలేకుండా పడి ఉన్నారు. అందరికీ అక్షాకులై ఏమి తెలియనట్టు కాసేపటి చూసుకుంటే అర్జునుడికి మాత్రం తన విశ్వరూపం కనపడింది. ఆ విశ్వరూపం అందరికీ కనపడింది. ఆయన పరమాత్మ, ఆయన ఎవరికి కనపడింది. ఆయన చాలా గొప్ప. ఈ ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు అవతారం చాలా గొప్ప అవతారం. ఆయన ధర్మం గురించి ఎన్నో విషయాలు, కుల ప్రవృత్తి గురించి మరియు ప్రవృత్తి గుణాల గురించి ఇంకా చాలా విషయాలు ఆయన చెప్పాడు. మరి తండ్రులు ఆయన అప్పటికీ సంధి చేసుకోమని చెప్పారు. సంధి చేసుకోవడం వల్ల శాంతి పొందుతారని చెప్పేవారు. అప్పుడు హితోక్తిలో మరి శ్రీకృష్ణుడు సభలో దుర్యోధన చెప్పాడు, ఎప్పటికైనా మృతిపోయిన కౌరవులతో మాత్రం సంధి చేసుకోమని తను బతికి ఉంటారని చెప్పాడు. కానీ వినిపించుకోలేదు. యుద్ధం ప్రకటించినాడు. కౌరవులు సర్వనాశనం. అందుకే అంటారు వినాశకాలం విపరీత బుద్ధి. ఆ బుద్ధి చెప్పే పెద్దలు బుద్ధి చెప్తారు. నాయన అప్పటికి